విద్య, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో ఎదురులేని నగరం విజయవాడ. ఈ సిటీతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ గ్రాండ్ లెవెల్లో 11th ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఈ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు, డెవలపర్లు, బ్యాంకర్లు ఈ ఈవెంట్ లో భాగస్వాములయ్యారు. సంక్రాంతి ముందు జరిగిన ఈ ఈవెంట్ లో పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసే ఈ ఈవెంట్ టైంలో ప్రాపర్టీ బుక్ చేసుకున్న వారికి క్రెడై ప్రివిలేజ్ కార్డ్ అందిస్తున్నారు. దీంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ కూడా చెల్లించకుండానే ప్రాపర్టీను సొంతం చేసుకునే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకోవచ్చు. కార్డు తీసుకున్న నెల రోజుల్లోపు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈసారి ప్రాపర్టీ షోలో ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ గా నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి గుర్తించిన రంగం రియల్ ఎస్టేట్ రంగం. మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసే చాలా రూల్స్ మీరు అడగని కూడా గౌరవ మంత్రి నారాయణ గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి చాలా రూల్స్ రిలాక్స్ చేశారు. ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్దాం. తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేద్దాం. సంక్రాంతి పండుగ అంటేనే మనందరికీ వనరులు సమకూరే రోజులు. ఖచ్చితంగా అందరూ సంవత్సరం పొడుగుతూ ఆనందపడాలంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందాలి. దానికోసం ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించాలి. ఎప్పుడూ కూడా మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క రంగాన్ని అభివృద్ధి పరచాలని ధ్యాసతో ఉన్నారు. మీ సలహాలు ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ ఎప్పుడూ మీకు ఎల్లవేళ అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని వ్యాపారాలు బాగున్నట్టే. శాసనసభ్యులుగా మా అందరిపైన, పార్లమెంట్ సభ్యులుగా ఆయన రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. సో ఈ ప్రాపర్టీ షోలో అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు, విల్లాస్ కట్టేవాళ్ళు, లేఅవుట్స్ వేసేవాళ్ళు, వాళ్ళతో పాటు మెటీరియల్ వాళ్ళు, బ్యాంకర్సు, వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. దీంట్లో సో ఇదేంటంటే కస్టమర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో ఏ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, వీళ్ళ ఇది వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ది సేమ్ టైం మళ్ళీ బ్యాంకర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి లోన్ ఎంత వస్తుంది అలాంటి చూసుకునే అవకాశం. ప్రతి వాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. అలాంటి వ్యక్తులకు ఏంటంటే ఇలాంటి ప్రాపర్టీ షోలు రావటం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏరియాలో కావాల్సిన ప్లాటు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఇది అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మేము విజయవాడ చుట్టుపక్కల వాసులందరినీ కోరుతున్నాం. క్రెడై ప్రాపర్టీ షో ఈసారి చాలా బాగా జరుగుతుంది. అనుకున్న విధంగానే రెస్పాన్స్ చాలా బాగుంది. మేము ఈ ప్రాపర్టీ షోలో నిర్మాణంలో 140 ఫ్లాట్స్ ఒకటి షో చేస్తున్నాం. 1000 ఎసెప్టీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 35 lakhsకి మేము ఫ్లాట్ ఇస్తున్నాము. అలాగే మేము ఓపెన్ ప్లాట్స్ ఒకటి వేల్పూర్లో ఒకటి ఓపెన్ ప్లాట్ చేస్తున్నాము. అది కూడా 26 ఎకరాల్లో గెటెడ్ కమ్యూనిటీ అండి. అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అలాగే ఈసారి రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది మాకు చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. గత 10 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ షో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇది 11వ ప్రాపర్టీ షో. 50 స్టాళ్ళు మన ఈ ప్రాపర్టీ షోలో బిల్డర్స్ అండ్ అపార్ట్మెంట్స్, వెంచర్స్ అండ్ హౌస్ హోల్డింగ్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోని సద్వినియోగం చేసుకుంటారని క్రెడై విజయవాడ తరఫు నుంచి ధన్యవాదాలు. ఇది విజయవాడలో కల్లా అతిపెద్ద ప్రాపర్టీ షో ఇది. ఇక్కడ అనేక వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. వచ్చి ప్రతి సంవత్సరం ఈ సీజన్లో నడిపే ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళ కళల ఇంటిని సాకారం చేసుకునే ఉద్దేశంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది గోల్డెన్ అవకాశం. మార్కెట్ కూడా ఇప్పుడిప్పుడే రికవరీలో ఉంది. రానున్న కాలం స్వర్ణయుగం కాబోతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం క్రెడై ప్రాపర్టీ షో కంటే కూడా ఈ సంవత్సరం చాలా భిన్నంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్రెడై ప్రాపర్టీ షోలో రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. ఈ 3 రోజుల్లో ఎవరైతే కస్టమర్స్ వచ్చి ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేసి క్రెడై ప్రివిలేజ్ కూపన్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా అప్ టు 13 లక్షల వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి.